మంచిదండి. మరి ఈ దినానికి ఏర్పాటు చేసినటువంటి పాఠము అందరికీ అవసరమైనటువంటి పాఠము, అందరూ ఆలోచించవలసినటువంటి పాఠం. అదే కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా. కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ప్రశ్న, రెండో ప్రశ్న. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడు. అటువంటి తండ్రి అయిన దేవుడు తన పిల్లలు తనను కూర్చున్నటువంటి విషయాలను, దేవుడు తనకు ఇచ్చిన జీవితాన్ని కూర్చున్నటువంటి ప్రతి అవగాహన ఈ భూమి మీద ఉండగానే నేర్చుకోవాలని తన మనసైనటువంటి బైబిల్లో ప్రతి విషయాన్ని కూడా వాయించేశాడు. ఎందుకంటే ఈరోజు మనం సమాజాన్ని ఆలోచిస్తానండి, అందరూ కూడా ఎలా ఉంటారంటే పిల్లలు కనాలని ప్రయాసపడతారు. పిల్లలు కనాలని, అలాగే పిల్లలు కనిన తర్వాత వాళ్ళని పెంచాలని ప్రయాసపడుతుంటారు. అవునా? పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం ప్రయాసపడుతుంటే, పిల్లలు కన్న వాళ్ళు ఆ పిల్లలను పెంచడానికి ప్రయాసపడతారు, కష్టపడతారు. అవునా? ఉదాహరణకి పెళ్ళైన తర్వాత పిల్లలు లేదనుకోండి, వాళ్ళు దేని గురించి ప్రార్థన చేస్తారు? దేవునికి గర్భఫలాలు దయచేయమని పిల్లల కోసమే ప్రార్థిస్తుంటారు. అలాగే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు దేని గురించి ప్రార్థిస్తారు? ఆ పిల్లలు ప్రయోజకులు కావాలని, వాళ్ళని పోషించడానికి కావాల్సిన ప్రతి సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటారు. ఇలా మనం ఆలోచిస్తుంటే ప్రియమైన దేవుని పిల్లరా, అందరూ కూడా పిల్లల కోసం చూస్తూ ఉంటారు. లేని వాళ్ళు పిల్లల కోసం, ఉన్నవాళ్ళు పిల్లల కోసం. ఇక సమాజంలో మనం ఆలోచిస్తే, ఉదాహరణకి ఎవరైనా ఏమంటారంటే, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి కాలేదు, అయితే ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతారు. అవునా? కాలేదంటామండి. పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కాలేదు అని అనుకుంటారు జనం. అవునా? ఓకే, పెళ్లి చేసుకున్నాం. పెళ్ళి అయిన తర్వాత అమ్మయ్య, ఇప్పటివరకు జనం నాకు పెళ్లి కాలేదు అనుకున్నారు కదా, వివాహం అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు అడిగినా సరే వివాహం అయిందని చెప్పొచ్చు అనుకోవచ్చు. వివాహం అయిన తర్వాత మరలా ఏమడుగుతారు? పిల్లలు ఎంతమంది అంటారు. మరలో చిక్కి ప్రశ్న, పెళ్ళి కానంత వరకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కాలేదు అంటారు. ఓకే, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎంతమంది అంటారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అతనికి కావాల్సింది ఏంటి? పిల్లలు కావాలి. పిల్లలు లేకపోతే అరే పెళ్ళి 8 సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరే. సరే, అంటే సమాజంలో మనిషి యొక్క మనుగడ ఎలా ఉందంటే, పెళ్లి కానంతసేపు పెళ్లి కాలేదు అంటారండి. ఓకే, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. పిల్లల్ని కనాలి. అవునా? పిల్లల్ని కనకపోతే అయ్యో బాబా పిల్లలు లేదంట. ఓకే, పిల్లల్ని కనేసారు, వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా అడుగుతారు. అవునా? ఇప్పుడు కన్న పిల్లలు ఏం చేయాలి? మనం గొప్ప వాళ్ళని చేయాలి, ప్రయోజకులు చేయాలి. లేదంటే మళ్ళా అయ్యో పిల్లల్ని కన్నారు కానీ ఎలాంటి పిల్లల్ని కన్నారో వెళ్ళాలి. అవునా? అది ఎటు వెళ్ళినా కానీ మనిషికి ఏమొస్తుంది? ఏదో ఒక అవమానం కింద లేదా, అంటే ఏదంటే నేను జన్మం ఎత్తితీరా అనుభవించాలన్నట్టుగా. ఇక మనిషి పుట్టిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి? పిల్లల్ని కనాలి. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని ఏం చేయాలి? ప్రయోజకం చేయాలి. లేదంటే సమాజంలో మనము బ్రతకలేని పరిస్థితి ఈరోజు ఏర్పడిందండి. అందుకే పిల్లలు లేని వాళ్ళు అందరూ కూడా ఏమనుకున్నారంటే, దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు, దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి దేవుడు మాకు అన్యాయం చేశాడని పిల్లలు అనుకుంటున్నారు. అలాగే పిల్లలు కన్నవాళ్ళు ప్రయోజకులు కాకపోతే వాళ్ళు కూడా దేవుని మీదే దేవుడు మాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడేంటి, ఇలాంటి అంతకులను ఇచ్చాడని దేవుడని వాళ్ళు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు.
అయితే ఇది ఎంతవరకు వాస్తవం? ఎవరు ధన్యులు? కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ఏది ధన్యము? ఎవరు ధన్యులు? అసలు బైబిల్లో ఏమి వ్రాయబడింది? ఏమి వ్రాయబడింది అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట మాట్లాడుతున్నారండి. ఆయన మాట్లాడుతూ ఒక మాట యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూడగలిగితే, లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చదవగలిగితే, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఏమంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఏడుస్తున్నారంటే అర్థం ఉందండి. ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తు మొత్తం శరీరం అంతా గాయాల బాయలే, సిలువను మోస్తున్నాడు కాబట్టి ఆయనను గూర్చి ఏడవనవడం అర్థం ఉంది. అవునా? ఎవరైనా సరే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకున్నటువంటి పరిస్థితిని చూసి ఏం చేస్తారు? బాధపడతారా? పడరా? బాధ. అలాగే యెరూషలేము కుమార్తెలు కూడా యేసుక్రీస్తుని చూసి ఏం చేస్తున్నారంట? బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన, అమ్మా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇదేంటి? యేసు గురించి ఏడవమంటే యేసేమో నా గురించి ఏడవద్దు, మీరు మీ పిల్లల కోసం ఏడవమంటున్నారు. ఎందుకు? యేసు వచ్చాడు, దేవుడు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు, మరలా తిరిగి దేవుడి యొద్దకు ఆయన వెళ్ళిపోతున్నాడు. అవునా? ఈ మాటలోని ఆంతర్యం ఏమిటంటే, యేసు తనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. మరి పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి యేసును గురించి మరి ఏడవచ్చా మనం? చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి వేరే గల్ఫ్ దేశానికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన వాళ్ళకి ఇచ్చినటువంటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు అనుకోండి. వాళ్ళని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఏడ్చారనుకోండి, ఎలా ఉంటుంది? మరి నేను 2 సంవత్సరాలు అయింది నా పిల్లల్ని చూసి వెళ్ళక ఎప్పుడు వెళ్దామా నేను ఎదురు చూసి నా కుటుంబాన్ని కలుసుకోవాలని నేను అనుకుంటుంటే నువ్వెందుకురా నా గురించి ఏడుస్తావు అంటామన్నమాట. అక్కడ ఉన్నటువంటి మన స్నేహితులు ఎవరైనా సరే, మరి నువ్వు వెళ్ళాలి నాతో కలిసి వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు వెళ్ళిపోతున్నా నాకు బాధగా ఉందని అనుకోండి. మరి నీ బాధ అలగుంచు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నా భార్య పిల్లలతో నేను ఉండాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలని నేను సంతోషంతో ఉంటే నువ్వెందుకురా నా గురించి ఏడుస్తావు అనరా? యేసు వచ్చింది ఎందుకు? ఈ భూమి మీద ఆయన ప్రాణాన్ని పెట్టడానికి, ఆయన రక్తాన్ని చిందించడానికి, ఆయన శరీరాన్ని నలగకూడదు. అవునా? దేవుడు ఇచ్చిన పనిని చేయడానికి ఆయన వచ్చాడు ఈ భూమి. మరి వచ్చిన ఆయన దేవుడు ఇచ్చిన పనిని నెరవేర్చాడా? నెరవేర్చి ఆయన సిలువలో మరణించి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది ఆయన పని. వెళ్ళిపోతున్న ఆయనను కూర్చి వెళ్ళి ఏడుస్తుంటే అప్పుడు ఏమన్నాడంటే యేసు, అమ్మా, మీరు నా గురించి ఏడవకూడదమ్మా, నా గురించి ఎందుకు ఏడుస్తారు మీరు? నేను చనిపోతున్నాను అనుకుంటున్నారా? చనిపోయి మరలా తిరిగి లేస్తానని చెప్పాను కదా మీకు. అవునా? నేను చనిపోతే కానీ మీకు రక్షణ లేదని చెప్పాను కదా మీకు. ఇంకా ఎందుకమ్మా నా గురించి ఏడుస్తారు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకు? ఒకవేళ మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు బాగోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? నరకానికి. కాబట్టి మీరు నా గురించి ఏడవకుండా నేను నరకానికి వెళ్ళడం లేదు కదా. అవునా? అనేసి ఆయన మాట మాట్లాడిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు చూడండి, 29వ వచనంలోనే, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థలములను
ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అబ్బా, ఎవరు గొప్పవాళ్ళంటండి? పిల్లలు కన్నవారిని గూర్చి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇదిగమ్మా మీరు నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీరు కన్న మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. అవునా? కన్నవారిని గురించి. ఇక కనని గర్భము గురించి ఆలోచిస్తే ఏమన్నాడు? ఇదిగో గొడ్రాండ్రులు కనని గర్భములు ధన్యములైనవి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎవరు ధన్యులు? కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమని ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు అన్నారు, ఇదిగో పిల్లల కన్నటువంటి మీరు మీ పిల్లల నిమిత్తం ఏడమన్నారు. కనని వారిని గురించి మాట్లాడి, ఇదిగో కనని వారు గొడ్రాండ్రు కనని గర్భములను పాలియని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నారు. చూసారు? అంటే పిల్లలు లేని వాళ్ళే గొప్ప వాళ్ళ? ప్రశ్న. అవునా? ఇప్పటివరకు నుండి పిల్లలు లేని వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎన్నో హాస్పిటల్స్ వెళ్తాయి. ఎందుకు? వీళ్ళకి ఎలా అయినా సరే పిల్లల్ని పుట్టించాలని. అవునా? వీళ్ళకి ఎలా అయినా సరే పిల్లల్ని పుట్టించాలనే ఉద్దేశంతో 99% ఈరోజు పిల్లల్ని పుట్టించడానికి చేసి ఏం చేస్తున్నారు? ఏదో ఒక రకంగా పిల్లల్ని పుట్టిస్తున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తులు వారు మాట్లాడుతూ ఆయన మాట్లాడింది, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థలములను ధన్యములైనవని మీతో చెప్పుచు దినములు చెప్పు దినములు వచ్చుచున్నవని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే కనని గర్భములు ధన్యునా? పిల్లల్ని కనని వాళ్ళు గొప్ప వాళ్ళ? కనిన వాళ్ళు గొప్ప వాళ్ళ? ఆలోచించాలండి. ఎవరు గొప్పవాళ్ళు? ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు ఇలా మాట్లాడుతున్నారు అని మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే అదే లూకాసు వార్త 11వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే 11వ అధ్యాయము లూకాసు వార్త 11వ అధ్యాయము 27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. అర్థమైందండి? ఇక్కడ యేసుక్రీస్తులు వారి గురించి మాట్లాడుతూ ఒక స్త్రీ అంటుంది, ఆయనను చూసి నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యములు. అంటే యేసుక్రీస్తులు వారిని మోసిన గర్భము ధన్యం అంటుంది. అర్థమవుతుందా? ఆలోచించాలి. యేసుక్రీస్తులు వారేమో కనని గర్భము ధన్యం అంటున్నాడు ఆయన. ఇక్కడ యేసును మోసిన గర్భము ధన్యమని అంటున్నాడు. ఇది ఎవరు ధన్యులు? కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ఎవరు? పిల్లలు కనిన వారు ధన్యులా, పిల్లల్ని కనని వారు ధన్యులా? ఎవరు ధన్యులు? అసలు పిల్లల్ని కనాలంటే ఎవరు ఇవ్వాలి? ఎవరి ద్వారా పిల్లలు కలగాలి? ఏమండి? ఎవరి ద్వారా పిల్లలు రావాలి? దేవుని ద్వారా రావాలి. అవునా? అందుకే దేవుడు ఏమని రాయించాడు? కీర్తనల గ్రంథము 127 అధ్యాయము, కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమన్నాడు అక్కడైనా? కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన ఇచ్చు బహుమానం అంటే గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. అంతేనా? దేవుడేనా? కరెక్టేనా? చాలా సందర్భాలు మనం ఆలోచిస్తానండి, దేవుడు అనుకుంటాం కానీ నమ్మరండి. గర్భఫలం ఇచ్చేది దేవుడే. బహుమానం
దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ విషయానికి వచ్చేసరికి మనిషి ఎందుకు సందేహిస్తున్నాడు? ఎందుకు తెలుసా? ఉదాహరణకి ఆడపిల్లలు పుట్టారని చాలామంది భర్తలు భార్యను విడిచిపెట్టేశారు తెలుసా? చూసారు, న్యూస్ చూసారా? ఆడపిల్లలు పుట్టారని చాలామంది అత్తలు కోడళ్ళను ఇంటి నుంచి తరిమేశారు, విడాకులు ఇచ్చేశారు. వాళ్ళ అబ్బాయికి వేరే వాళ్ళతో కూడా చేశారు, వివాహం చేశారు. ఎందుకు అంటే మరి బహుమానము, గర్భఫలము బహుమానాన్ని దేవుడే ఇస్తే మరి ఎందుకు వీళ్ళు స్వీకరించడం లేదు? ఎందుకు స్త్రీని అవమానిస్తున్నారు? అంటే స్త్రీ కంటుందా లేదా ఆమె మనిషిని లోపల తయారు చేస్తుందా? స్త్రీ కంటుంది అంతే, రూపాన్ని అవయవాలను ఇస్తుంది అంతే, కానీ లోపల అవయవ నిర్మాణం చేస్తున్నది ఎవడు? దేవుడు. అవునా? అందుకే దేవుడు ఏమన్నాడు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం దేవుడు ఇస్తున్నాడండి. దేవుడు ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి, కానీ మనం తీసుకోవాలి. కానీ ఈరోజు ఎందుకు తీసుకోవడం అంటే, ఇదిగో నీకు ఇచ్చిన బహుమానం దేవుని వలన కలిగిందని నువ్వు నమ్మడం లేదు కాబట్టి. అవునా? అందుకే నీలో తెలియని ఒక నిస్సందేహం కలుగుతుంది. అర్థమవుతుందండి? అందుకే దేవుడు ఇస్తున్నాడనే ఆలోచన నీలో లేదు కాబట్టి ఈరోజు సమాజంలో ఈ స్త్రీ పురుషుల మధ్య వివాదాలు అనేవి కూడా వస్తున్నాయండి. అందుకే అంటారు ఏంటంటే, సైన్స్ ఏం చెప్పిందంటే, అండి స్త్రీలో ఎక్స్ క్రోమోజోములు ఉంటాయండి, అదే పురుషుల్లో XY క్రోమోజోములు ఉంటాయండి. ఇవి రెండు కావడం వలన, అంటే పురుషుల్లో నుంచి XY వచ్చినాయి అనుకోండి, ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చేసారు. అంటే స్త్రీ పుట్టాలన్నా పురుషుడు పుట్టాలన్నా అది పురుషుని యొక్క ప్రమేయంతోనే కలుగుతుందని ఏం చేశారు? చివరికి పురుషుని విడేయారండి. అవునా? ముందు స్త్రీని అన్నారు, తర్వాత ఈ శాస్త్రము కొన్ని పరిశోధనలు చేసి ప్రయోగాలు చేసి ఏం చెప్పారు? మరేం లేదండి, ఇది ఎలా జరుగుతుందంటే ఇది పురుషుని యొక్క ప్రమేయంతోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు స్త్రీ పుట్టాలన్నా పురుషుడు పుట్టాలని ఏం చేయాలి? పురుషుని యొక్క ప్రమేయం కావాలి. అప్పుడు స్త్రీ తప్పు లేదని చెప్పేసి ఏం చేశారు? పురుషుని పెట్టేశారు. కాబట్టి ఇవన్నీ కూడా కాదండి, మనం నమ్మాల్సింది ఒకటి, ఏది? దేవుడు ఇచ్చాడంతే. బహుమానం ఎవరు ఇచ్చారు? దేవుడు. దేవుడు తనకు నచ్చింది ఇచ్చాడంతే. ఇప్పుడు ఎవరికైనా మనకి ఏదైనా మ్యారేజ్కి వెళ్తాం అనుకున్న, ఉదాహరణకి ఎవరి మ్యారేజ్కి వెళ్తాం, గిఫ్ట్ పట్టుకు వెళ్తాం. వాళ్ళకి ఉపయోగకరమైనది పట్టుకు వెళ్తామా, పనికిరాని పట్టుకు వెళ్తామా? బహుమానం. కాబట్టి వాళ్ళకి ఉపయోగకరమైనది పట్టుకు వెళ్తాం, బహుమానం ఏదైనా సరే. అంతేగాని చూసి వెంటనే ఇదేం తెచ్చారు వేస్ట్ అని చెప్పేసి పడేసి పనికిరాని పట్టుకెళ్ళాం కదా. సహజంగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఒక గడియారమో లేదా ఫోటో ఫ్రేమ్స్ పట్టుకెళ్తారు. ఎందుకు? పెళ్ళైన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుని చూసుకుంటారు. అంటే ఒక మనిషిగా మనం ఇతరులకు ఇచ్చే బహుమానమే అతన్ని వాళ్ళకి ఉపయోగపడేది ఇస్తున్నాం కదా. మరి దేవుడు మనకు ఉపయోగపడేది ఎవరంటారా? బహుమానం. అవునా? దేవుడికి తెలియదు భవిష్యత్తు, తెలుసు కదా. కాబట్టి మనకి ఏది అవసరమో, మనకి ఏది ఉపయోగకరమో తెలుసుకున్న దేవుడు ఆయనే తనకు నచ్చినట్లుగా తన బహుమానాన్ని ఇస్తున్నాడు. దేవుడు అందుకే గర్భఫలం ఏదంట? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుని వలనే కలగాలి ఏదైనా సరే, మనుష్యుల వలన ఏది కూడా కలగదు. అందుకే ఆది తల్లి అయినటువంటి ఆదాము హవ్వలు ప్రారంభంలో మొట్టమొదటిగా ఈ భూమి మీద నవమాసాలు మోసిన తల్లి అంటూ ఎవరైనా ఉందంటే ఎవరమే? హవ్వ. చెప్పండి, ఎవరు మొట్టమొదటి తల్లిదండ్రులు? ఎవరు? ఆదాము హవ్వలు. అలా మొట్టమొదటిగా 9 నెలలు మోసిన తర్వాత ఒక కుమారుని కన్నదండి హవ్వ. కన్న తర్వాత ఆమె ఏమందో చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. సరేండి, ఎవరి దయ వలనంట?
యెహోవా దయ వలన. సహజంగా స్త్రీలు ఏం చేస్తారు? నేను గర్భం దాల్చాను అని తెలియగానే పరిగెట్టుకుని ఎక్కడికి వెళ్తారండి? ప్రార్థన చేయడానికి వెళ్తారా? లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారు? భర్త దగ్గరికి వెళ్ళిపోతారు. అవునా? వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోయి, ఏమండి గుడ్ న్యూస్ అండి, పంచదార ఉంటే పంచదార, స్వీట్ ఉంటే స్వీట్ పెట్టేస్తారు. ఎందుకు? మీరు తండ్రిగా పోతున్నారు. కానీ అవ్వ ఏం చెప్పింది? ఎవరి దయ వలన? యెహోవా దయ వలన. దేవుడు అంటే ప్రతి మనిషి భూమి మీద పిల్లల్ని కనాలంటే ఎవరి దయ కావాలి? యెహోవా దయ. దేవుని దయ లేనిది అంటే గర్భఫలాన్ని ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. దేవుడే ఇస్తున్నాడు. మరొక సందర్భంలో కూడా మనం చూడగలిగితే అదే ఆదికాండము 30 అధ్యాయము, ఆదికాండము 30 అధ్యాయము, మొదటి నుంచి చూడగలిగితే ఆదికాండము 30 అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమునిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నాను నేను. రాహేలుకి గర్భఫలం లేదండి, పిల్లలు పుట్టడం లేదు రాహేలుకి. ఎప్పుడైతే రాహేలుకి పిల్లలు పుట్టలేదో రాహేలు ఏం చేసింది? యాకోబుని అడుగుతుంది. ఏమని? ఇదిగో భర్తను అడుగుతుంది, పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం ఇమ్ము. ఇది యాకోబుని అడుగుతుంది భర్తని. ఏమని? నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. చూసారా? పిల్లల్ని ఇచ్చేది భర్త, దేవుడు. ఈ విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. పిల్లలు కలగాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కానీ రాహేలు ఏమడుగుతుంది యాకోబుని? నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు పుట్టించాలి, నాకు పిల్లలు ఇవ్వాలని చెప్పేసి యాకోబుని అడిగితే యాకోబుకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఏంటి నన్ను అడుగుతూ ఎందుకు? దేవుడు కదా ఇవ్వాలి, దేవుడికి ప్రతిగా నేను ఉన్నాను ఎక్కడ అనుకుంటున్నావా అని చెప్పేసి రాహేలు మీద కోపపడాను అనమాట. రాహేలు మీద కోపడితే అప్పుడు ఏం జరిగింది చూడండి కిందకలగా. 22వ వచనం చూడండి. 22 30 అధ్యాయం 22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచి, అంటే గర్భాలు మూయబడిన గర్భాలు తెరిచేదెవడు? దేవుడు. అంటే గర్భాలు మోస్తాడా? గర్భాన్ని మూసేది దేవుడే, ఆ గర్భాన్ని తెరిచేది కూడా దేవుడే. ఇది మనం గ్రహించాలి. దీన్ని బట్టి ఆలోచిస్తే పిల్లల్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు, గర్భాన్ని తెరిచేది ఎవరంటే దేవుడు, గర్భాన్ని మూసేది ఎవరంటే దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఒకసారి యేసుక్రీస్తు వారు పలికిన మాటను మనం ఆలోచిస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దామండి. ఇదిగో గొడ్రాండును కనని గర్భమును పాలియని స్థలములను ధన్యములు. అంటే పిల్లలు కలగని వారి యొక్క గర్భాలను మూసివేసింది ఎవరు? దేవుడు. అర్థమైందండి? అంటే పిల్లలు కనని వారు కూడా ధన్యులేనా? ధన్యులే. అవునండి. బైబిల్లో ఎక్కడ కూడా పిల్లలు కలిగిన వారు మాత్రమే పరలోకానికి అర్హులు అనే మాట ఎక్కడ ఉందా? ఎక్కడా లేదండి. యేసు ప్రభు కూడా ఎక్కడ చెప్పలేదు. పిల్లలు కలిగిన వాళ్ళే పరలోకానికి వెళ్తారనే మాట బైబిల్లో ఎక్కడా లేదు. అవునా? అంటే పిల్లలు కనని వారు కూడా ఎవరు? ధన్యులు. వారు ధన్యులే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఇది కనని గొడ్రాండ్రు ధన్యులు. కాబట్టి కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమని ఆలోచిస్తే కనని గర్భము ధన్యమని మనకు అర్థమవుతుంది. అంతే కదండి? కనని వాళ్ళు కూడా నీ జీవితాన్ని దేవునికి సమర్పించి
నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే నీవు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళిపోతావు. పరలోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి కనని గర్భాలు ధన్యములే. అయితే ఇప్పుడు కనిన గర్భాల గురించి ఆలోచిస్తామండి. ఇప్పుడు మన అందరికి పిల్లలు ఉన్నారు కదా, అందరికి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కనిన గర్భాల గురించి మనం ఆలోచిస్తే కనిన గర్భాలు ధన్యమా? అయితే ఎప్పుడు ధన్యమవుతాయి? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు కనినటువంటి ఒక గర్భాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఏమండి? కనిన ఒక గర్భాన్ని గురించి ఆలోచిద్దాం. ఎక్కడది? 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథం 22వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 22 2వ వచనం 3వ వచనం. అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచి వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. చదండి. ఇప్పుడు ఈమె తల్లి. ఈ తల్లి ఏం చేసిందంటే కొడుక్కి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించింది. చివరి మాట, కన్న తల్లే కన్న కొడుకుని దుర్మార్గుడిగా మార్చేస్తుందా? ఈమె కనిన గర్భమే, కన్నది. కన్న కొడుకుని ఎలా మార్చిందంట? దుర్మార్గుడిగా మార్చేసింది. చూసారా? దుర్మార్గుడిగా మార్చేసింది. ఇప్పుడు మన దేవుని పిల్లలు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ హంతకులను, ఈ ఉగ్రవాదులను మనం చూస్తుంటే వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎలా మారారు వీళ్ళంతా? ఏమండి? ఎలా మారిపోయారు వీళ్ళంతా? తల్లిదండ్రులు ప్రమేయం లేకుండానే మారిపోయారు వీళ్ళంతా ఉగ్రవాదులుగా, హంతకులుగా. ఏమండి? తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, తల్లే దైవం అని భావించేటువంటి సమాజంలో మరి ఒక ఉగ్రవాదిగా, ఒక దుర్మార్గుడిగా మారిపోయాడంటే, అంటే తల్లి ప్రమేయం లేకుండా ఒక మనిషి హంతకుడుగా మారడా? ఆమె కన్నది అహజ్యాని, కానీ ఎలా పెంచింది ఆమె? దుర్మార్గుడిగా. ఏమంటే తల్లి దుర్మార్గుడిగా పెంచిందా? తల్లి ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తేనే సహించలేని తల్లి ఈరోజు మనం చూస్తామే. తన కొడుకు కానీ తన కూతురు కానీ ఏదైనా అనరాని మాట అంటేనే సహించలేని తల్లులను మనం చూస్తామే. అలాంటిది తల్లే తన కుమారుణ్ణి ఎలా పెంచిందంట? దుర్మార్గుడిగా పెంచింది. దుర్మార్గుడిగా. చూసారా? ఏమండి? కడగొట్టు అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. చెప్పండి. ఇప్పుడు కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? వీడి కన్నది. కన్న తర్వాత తన కుమారుని ఎలా పెంచింది? దుర్మార్గుడిగా పెంచింది. ఎవరు ధన్యులు చెప్పండి? అవునా? కనకపోయి ఉంటే మేలు కదా. యోధా విషయంలో దేవుడు వాయించిన మాట ఏమన్నాడు ఆయన? నీవు పుట్టకుండిన ఎడల నీకు మేలు అన్నాడు. అంటే ఇప్పుడు కన్న గర్భము, కన్నది గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన గర్భఫలాన్ని ఏం చేసింది ఆమె? దుర్మార్గుడిగా పెంచింది. తల్లి ఆశ్చర్యంగా లేదా? అదే మరొక సందర్భాన్ని మనం కొత్త నిబంధనలో చూడగలిగితే, కొత్త నిబంధనలో
మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహానుని నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఏమండి, యోహాను గారు ఏం చేశారంటే వెళ్ళిపోయి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు. ఏమండి, యోహాను గారు చేసిన తప్పు ఏంటంటే వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, చతుర్థాధిపతి కదా, ఆ అధిపతి దగ్గరికి వెళ్ళిపోయి హేరోదు గురించి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను గారు చెప్పేసి, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే ఏం చేసింది హేరోదియా? ఆ మనసులో ఉంచుకున్నమాట. యోహాను గారిని ఏం చేసింది? పగ పెంచుకుంది. ఈయనకి ఎందుకు ఈ మాట చెప్పదని పగ పెంచుకుని సమయం కోసం ఎదురు చూస్తుంది అనమాట. ఈ వీళ్ళని ఏం చేశారు? యోహాను గారిని పట్టుకొని ఆ హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపకూడని, చూసారా, చంపేయాలనుకోడు, యోహాను గారిని చంపేయాలనుకున్నాడు. కానీ ఏమైపోయింది? జన సమూహము ఇతనిని ప్రవక్త అయిన ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మ దినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను కనుక ఆమె ఏమి అడుగునను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. సరే, అంటే ఒక తల్లి తన కుమార్తెకి ఏమి నేర్పించింది? యోహానుని చంపేయాలనుకుంది, కానీ ఆయన ఒక ప్రవక్త. ఆయన చంపేస్తే ఎక్కడ ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారని చెప్పేసి సమయం కోసం ఎదురు చూశారు. అవునా? సమయం కోసం ఎదురు చూశారు. ఎప్పుడైతే సమయం వచ్చిందో ఆ సమయంలో హేరోదియ కూతురు నాట్యమాడిన తర్వాత అది చూసినటువంటి రాజుగారు దాన్ని మెచ్చుకొని నీకేమి కావాలో అడుగు అనగానే ఆమె ఏమడిగింది? యోహాను గారు తల కావాలి. ఏమన్నా అదేమన్నా కొబ్బరి బొండమా? ఎలా అడిగిందంటే మరలా ఆమె, ఇదిగో తన తల్లి చేత అంటే తల్లి ఏం చేసింది? ప్రేరేపించింది. ఇదిగో మీ నాన్నగారు ఏమడిగితారో తెలుసా? రాజు నీకు ఏం కావాలని అడగాలి, ఏమడగాలి? నాకు యోహాను గారు తల కావాలని అడగాను. కానీ ఏమైపోయింది? ఇదిగో తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించెను. బంట్రోతులు పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వారు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని అంటే చూసారా, తల్లి యొక్క పగ, స్త్రీ యొక్క పగ చూడండి. ఎప్పుడైతే యోహాను గారు రాజుతో నువ్వు చేస్తున్నది తప్పని చెప్పాడో వెంటనే మనసులో పెట్టుకుని తనకు పుట్టిన కుమార్తెను ఏం చేసింది? ప్రేరేపించింది. యోహాను తల ఎలాగైనా తెగ్గొట్టాలని చెప్పేసి ప్రేరేపించింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ఇలాంటి గర్భము కనకపోతే ధన్యం కదా, అవునా? కనకపోతేనే ధన్యం కదా, అర్థమవుతుందండి. ఇలాంటి వారు పుట్టకపోతేనే ధన్యం కదా. పుట్టి దుర్మార్గులుగా బ్రతకడం కంటే పుట్టకుండా ఉంటేనే మంచిది కదా, పుట్టకుండా ఉంటేనే మేలు కదా. అర్థమైంది?
మరి కనిన గర్భాలు ధన్యం కావాలంటే ఏం చేయాలి? పుట్టినటువంటి కనిన గర్భాలు ధన్యాలు కావాలంటే ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు? అందుకే యేసు గురించి ఒక స్త్రీ ఏమని చెప్పింది మనం ఇందా చదువుకున్నాం. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 11:27 మనం ఏం చదువుకున్నాం? ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భములు, నీవు కుడిచిన స్తనములు ధన్యములు ధన్యములు. అంటే ఎలాంటి గర్భాలు ధన్యములు? ఎవరి గర్భము ధన్యము? ఎవరైతే పుట్టిన పిల్లలను దేవునిలో పెంచుతారో, దేవుడిచ్చినటువంటి బహుమానాలని దేవుని కోసం అర్పిస్తారో వాళ్ళ గర్భాలే ధన్యములు. అర్థమవుతుందండి? కాబట్టి ఈరోజు మనం ఏదన్నా ఒక ఆటలో గెలిచామనుకోండి, క్రీడలో గెలిస్తే ఏమిస్తారు మనకి? ఒక ఎత్తడిదో వెండిదో చిన్న చెప్పేస్తారు. దాన్ని ఏం చేస్తారు? ఆ బహుమానాన్ని ఆ చెప్పును పట్టుకెళ్ళి షెల్ఫ్లో కబోర్డ్లో పెట్టుకుంటాం. గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ అన్నిటికంటే విలువైనటువంటి బహుమానం ఏది? దేవుడు మనకిచ్చిన పిల్లలు. మరి మన పిల్లల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాం గొప్పగా? ఎప్పుడు చెప్పుకుంటాం? వాళ్ళు పెరిగి ప్రయోజకులైనప్పుడు. అవునా? మరి దేవుడిచ్చినటువంటి ఈ బహుమానాన్ని మనం ఏం చేయాలి? దేవుని కోసం పెంచాలి, దేవునిలో పెంచాలి. అలా పెంచగలిగితే అప్పుడు మనము కనిన గర్భాలు ఏమంట? ధన్యములైనవి. అప్పుడు మనం కన్నటువంటి ఆ దేవుడిచ్చిన బహుమానాల గురించి ఏం చెప్తాడు దేవుడు? గొప్పగా చెప్పుకుంటాడు పరలోకంలో, గొప్పగా చెప్పుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఏమందామే? నిన్ను మోసిన గర్భము ధన్యము. ఎవరైతే తనకు పుట్టిన పిల్లలను యేసులా వాళ్ళు జీవింపజేస్తారో, యేసులా వాళ్ళని పెంచుతారో వాళ్ళ యొక్క గర్భాలు ఏంటి? ధన్యము. పురుషుడైతే యేసులా పెంచాలి, స్త్రీలైతే ఒక మరియలా పెంచాలి. అర్థమవుతుంది? అన్న ప్రార్థన చేసిందా? ప్రార్థన చేసింది. చేసిన తర్వాత అన్న ఏమన్నది? ఇదిగో నీవు నాకు గర్భఫలాన్ని ఇస్తే దాన్ని మరలా నీకు ఇచ్చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము ముగించుకుందాం. అన్నా చేసినటువంటి ప్రార్థన మనం చూడగలిగితే ఎలాంటి గర్భములు ధన్యములైనవో మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం చూద్దాం. లేదా తరువాత వారు ఉదయమందు వేకువనే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకుని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఏమండి? యెహోవాను నేను మొక్కుకొని, ఏమండి, కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకుని వానికి సమూయేలను పేరు పెట్టాను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలులు అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకి వెళ్ళను. చూశారండి, అన్న మాట ఇచ్చింది, ఇవి నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ కొరకు ఇచ్చేస్తానన్నా. అన్న మాట ప్రకారంగా ఏం చేసింది? అన్న సమూయేలుని ఆ దేవాలయంలో విడిచిపెట్టేసింది. ఇప్పుడు చెప్పండి, కనిన గర్భము ధన్యము కావాలంటే ఏం చేయాలి? కన్న పిల్లలను దేవునికి ఇవ్వాలి, పిల్లలను దేవుల్లో పెంచాలి. అలా పెంచినప్పుడే కన్న గర్భాలు ధన్యములు అవుతాయి. అలా పెంచినప్పుడు
ఆ గర్భములు ధన్యములు కాదు. వారికంటే కనని వారే ధన్యులు. కనని గొడ్రాండే ధన్యులు. అంతే కదా మరి. పిల్లల్ని మనం దేవుళ్ళు పెంచకపోతే, పిల్లల్ని మనం దేవుని కొరకు పెంచకపోతే, మనకంటే పిల్లల్ని కన్నవారి కంటే పిల్లల్ని కనని వారే గొప్పవారని బైబిల్ చెప్తుందండి. ఈరోజు పిల్లల్ని కనలేదని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు, నాకు పిల్లల్ని ఇవ్వలేదు దేవుడు అని. కానీ నిజంగా వారికి వాక్యం అర్థమైతే, వారి జీవితాన్ని దేవుని కొరకు బ్రతికితే వాళ్ళకి పరలోకం వెళ్ళే అవకాశం ఉందండి. పిల్లల్ని కని వాళ్ళని దుర్మార్గులుగా పెంచి ఏమండి దేవుణ్ణి బాధపెట్టడం కంటే కనని వారే ధన్యులు. కాబట్టి కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమంటే కనిన గర్భము ధన్యమా ఎప్పుడు? కన్న పిల్లలను దేవునిలో పెంచినప్పుడు ఆ గర్భం ధన్యమవుతుంది. మరొక సందర్భం చూడండి, కొత్త నిబంధనలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక క్షమించండి, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎదటెగక నేను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారమును నిర్మలమైన మనస్సాక్షితో నేను చేయించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన నోయలోను నీ తల్లి అయిన యునికలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, ఇదిగో నీలో ఉన్నటువంటి విశ్వాసం మొదట ఎవరిలో ఉందంట? నీ అవ్వ అంటే అమ్మమ్మలో. అవుతుందండి. మొదట నీ అవ్వలోను, తర్వాత నీ తల్లి అయిన యునికలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసారా? అంటే పిల్లలను పెంచే విషయంలో తల్లుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను మనం ఏం చేయాలి? దేవునిలో ప్రయోజకులుగా చేయాలి, దేవుని వాక్యంలో ప్రయోజకులుగా చేయాలి. ఒక క్రీస్తు వలె, ఒక అపోస్తుల వలె ఏం చేయాలి? మనము పెంచాలి వాళ్ళని. ఆ బాధ్యత తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇలా మన పిల్లల్ని ఎప్పుడైతే మనం దేవుళ్ళు పెంచుతామో అప్పుడు మనము కనిన గర్భము ధన్యములైనట్టు. అవును. ఈరోజు పిల్లల్ని కన్నా చాలామంది గొప్పవాళ్ళు మనం చూస్తాం. వాళ్ళెవ్వరు కూడా దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాదండి, ధన్యులు కాదు. ఎవరో తెలుసా? పిల్లల్ని దేవునిలో పెంచుతున్న వాళ్ళు, పిల్లలను దేవుని యొక్క భయభక్తులలో పెంచుతున్న వాళ్ళే దేవుని దృష్టిలో ధన్యులు. పౌలు గారు పెళ్లి చేసుకున్నారండి, పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన కూడా పిల్లలకి అన్నాడు తెలుసా? పౌలు గారు పెళ్లి చేసుకున్నది కానీ ఆయన కూడా పిల్లలకి అన్నాడు. ఎలా కన్నాడు ఆయన? చూడండి ఎలా కన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చూసారా? అంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు నాకు పిల్లలు లేరని బాధపడకుండా ఏం చేయాలి? వాళ్ళు సువార్త ద్వారా కూడా పిల్లలు కావచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడైనా, ఇదిగో నా నిజమైన కుమారుడా, తిమోతితో మాట్లాడుతూ నా నిజమైన కుమారుడు, ఇదిగో. అందుకని ఏం మాట్లాడుతుంది? ఇదిగో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. సువార్త ద్వారా పిల్లల్ని కనాలి. ఏమండి? సువార్త ద్వారా పిల్లల్ని కనాలి. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలు, ఇది రక్తబంధం కాదు, ఇది ఏ బంధం? ఆత్మబంధం.
ఈరోజు మీరెవరో నాకు తెలియకపోయినా, నేనెవరో మీకు తెలియకపోయినా, ఎందుకు మనమంతా ఒకచోటే కలిసి ఇలా కూడుకుంటున్నాం? ఇది ఏ బంధం? ఇది రక్తబంధమా? కాదు. ఏ బంధం ఇది? ఆత్మబంధం, సువార్త బంధం. అవునా? సువార్త వలనే కదండి మీరు నేను ఒకటయ్యాం. సువార్త వలనే కదండి మనం అంతా ఒకటై ఈరోజు దేవుని పనిని చేయాలనుకుని ఇక్కడ దేవుని కార్యక్రమం చేస్తున్నామండి. ఇది ఏ బంధం? ఇది ఆత్మబంధం. కాబట్టి రక్తబంధము కంటే, శరీర బంధం కంటే గొప్ప బంధం ఏది? ఆత్మీయ బంధం. అందుకే పౌలు గారు అనుకున్నారు, నేను శరీర సంబంధమైన పిల్లల్ని కాదు, నేను ఎలాంటి పిల్లల్ని కనాలి? ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనాలి. ఆత్మ సంబంధమైన పిల్లలు. అందుకే ఎందుకు అనుకున్నారు? శరీర సంబంధమైన పిల్లల్ని కనాలంటే చాలా శోధనలు వస్తాయనుకున్నారేమో, చాలా బాధలు, చాలా వేదనలు పడాలనుకున్నారేమో. కానీ అన్నిటికంటే, దానికంటే ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనడానికి ఎక్కువ బాధపడతారండి. తెలుసా? సువార్త ద్వారా పిల్లలు కనడానికి చాలా కష్టం, చాలా కష్టం. అందుకే పౌలు గారే మాట్లాడుతూ ఇంకో సందర్భంలో ఆయన ఏమంటాడు చూస్తే, గలతీ పత్రిక ముగించుకుందాం. గలతీలకు రాస్తూ గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే శరీర సంబంధమైన పిల్లల్ని కనడానికి తల్లి ఎలాంటి ప్రసవ వేదన పడుతుందో, ఒక వ్యక్తిని క్రీస్తులోనికి మార్చాలన్నా కూడా అంతే వేదన. అవునండి, అంతే వేదన కూడా. సేవకుడిగా, క్రీస్తు వాక్యాన్ని చేతపట్టుకున్న వాడిగా ఒక వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకుని రావాలన్నా, ఒక వ్యక్తిలో దేవుని వాక్యాన్ని నింపాలన్నా ఎంత కష్టమంట. ఒక స్త్రీ బిడ్డను కనడానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో అంతే ప్రసవ వేదన. సరే, అర్థమవుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఎవరు చెప్పండి? కనిన గర్భాలు ధన్యముల, కనని గర్భములు ధన్యముల? ఎవరు ధన్యములు? కనని గర్భాలు ధన్యాలు. వాళ్ళకి ఇంకా పిల్లల్ని దేవుల్లో పెంచే అవకాశం లేదు. ఇంకా ఏమండి, వాళ్ళు దేవుల్లో బ్రతికితే చాలు. కానీ ఇప్పుడు కనిన గర్భాలు ధన్యములు కావాలంటే ఏం చేయాలి? కన్న పిల్లలను దేవునిలో పెంచాలి, దేవునిలో ప్రయోజకులు చేయాలి, దేవుని మాటల ప్రకారంగా వాళ్ళు నడిచే విధంగా వాళ్ళని పెంచాలి. అందుకే దేవుడు మేము అలా పెంచలేమని చాలా కష్టం అంటారా? కాదండి, అంత కష్టమైన పని దేవుడు మనకి ఇవ్వడు. ఎందుకని చెప్పాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఎప్పుడు? బాల్యంలోనే, చిన్నతనంలోనే. అలా నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. బైబిల్ చెప్పేసింది, బైబిల్ చెప్పేసింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కనిన గర్భములు ధన్యములు కావాలంటే దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని కోసం మనం పెంచినప్పుడే మన గర్భఫలాలు ధన్యములు. ఇంకా అన్నిటికంటే గొప్ప గర్భఫలం ఏదంటే సువార్త ద్వారా పిల్లలను కనడం. సువార్త ద్వారా దేవుని కొరకు అనేక మందిని నువ్వు సంపాదించుకోవడం ఇంకా గొప్ప ధన్యత అండి. అందుకే పౌలు గారు చూసారా, ప్రతి చోట ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? నా పిల్లలారా, నా పిల్లలారా. అంటే దేవుని యొద్దకు వస్తున్న వారందరూ కూడా ఎవరు? దేవుని పిల్లలు. అందుకే సువార్త ద్వారా అందరిలో కన్నాడండి ఆయన, సువార్త ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, ఈరోజు మనము ఎలా ఉండాలి? మనకు దేవుడు ఇచ్చినటువంటి పిల్లలను దేవుల్లో పెంచాలి. ఇంకా ఆత్మీయంగా సువార్త ద్వారా అనేక మంది పిల్లలను మనము కనాలి. అలా ఉన్నప్పుడే మనకు ఇచ్చినటువంటి పిల్లలు, మనము కన్నటువంటి గర్భాలు కూడా ఏమైనవి? ధన్యములు. అలా మనమంతా కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పిల్లలను మనం ఏం చేయాలి? దేవుణ్ణి పెంచి, దేవుణ్ణి సంతోషపెట్టి, దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం అందరూ చేరుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందాం.